ఒడిషా పూరి శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన జరిగింది. జగన్నాథుడి ఆలయ శిఖరంపై నీల చక్రంపై ఎగిరే పతిత పావన జెండాను గద్ద ఎత్తుకెళ్లింది. జెండాతో ఆలయ పరిసరాల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఘటన నిన్న సాయంత్రం జెండా మారుస్తున్న సమయంలో జరిగింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, భక్తులు అంతా కూడా విస్మయానికి గురయ్యారు. భక్తులు సమర్పించే మొక్కుబడుల జెండాలను చక్రం దిగువన కడుతూ ఉంటారు ఆలయ అధికారులు. దానిపైన 14 మూరల పతిత పావన పతాకం ఎగురుతూ ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా ఇలా ప్రధాన పతాకాన్ని గద్ద తన్నుకుపోవడం శ్రీక్షేత్రంలో ఇప్పుడు కలకలం రేపింది. ఇది మహాద్భుతమని భక్తులు భావిస్తున్నారు. శ్రీమన్నారాయణుడి వాహనం గరుత్మంతుడు. దీంతో గద్ద రూపంలో గరుత్మంతుడే వచ్చాడా అన్న చర్చ భక్తుల్లో జరుగుతోంది. ఇక పూరికి వచ్చే భక్తులు మొదట ఈ పతిత పావన జెండాను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ తర్వాతే ఆలయంలో జగన్నాథుని దర్శించుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఈ జెండా మారుస్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గత నెలలో కూడా పూరి జగన్నాథ ఆలయంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధాన ఆలయ శిఖరంపై ఉన్న జెండాలు తీవ్రమైన గాలులకి పరస్పరం ముడిపడ్డాయి. దీన్ని శూన్యగంతిగా పేర్కొంటారు. ఇది మంగళకరమైన సంకేతమని స్థానికులు, పూజారులు భావించారు. పూరి శ్రీమందిరంపై ఉన్న బాణాలు అంటే జెండాలు ఒకదానికొకటి అల్లుకుపోయాయి. అతి వేగంగా వీచిన గాలుల వల్ల ఇలా జరిగింది. ఇలాంటి అద్భుతం జరగడం అత్యంత అసాధారణ ఘటనగా ఆలయ పూజారులు భావిస్తున్నారు. గత నెలలో ఆలయ శిఖరంపై జెండాలు ముడిపట్టడం, ఇప్పుడు అదే శిఖరంపై ఉన్న జెండాని గద్ద తన్నుకుపోవడం, ఈ రెండు సంఘటనలకి ఏదైనా లింక్ ఉందా అన్న చర్చ కూడా ఆలయ వర్గాల్లో, భక్తుల్లో జరుగుతోంది. అయితే శ్రీక్షేత్రం పూరిలో అసలు ఏం జరుగుతోంది? గత నెలలో శిఖరంపై ముడిపడ్డ ప్రధాన పతాకాలు అది శుభశకునం అని అర్చకులు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పతాకాన్ని గద్ద తన్నుకు వెళ్లడం, ఆలయ పరిసరాల్లోనే తిరగడం, సో ప్రధాన పతాకంతో ఈ రెండు సంఘటనలను ముడిపట్టాన్ని ఒక మహత్యంలాగా చూస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ అరుదైన ఘటనలపై భక్తుల్లో కూడా ఒక పెద్ద చర్చ నడుస్తోంది.